నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ ఉపాధి హామీ పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందం గుర్తించిన పనుల్లో లోపాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ప్రజా వేదిక తనిఖీలో గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. 2024 నుంచి 2025 మార్చి 31 వరకు జరిగిన పనులకు సంబంధించి ఖర్చు చేసిన కోట్ల 12.9187 పనులపై ప్రజావేదిక నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టిన పనుల్లో శ్రామికుల మస్తర్లతో సంతకాలు, వేలు ముద్రలు లేకుండా వేతనాలు చెల్లించడం, పలు గ్రామాల్లో చేసిన పనులకు బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, తీర్మానాలు లేకుండా పనులు చేయడం, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం, రైతులకు ఉపయోగం లేకుండా కాలువల్లో పూడికతీత పనులు చేయడం, గ్రామాల్లో సీసీ రోడ్లు వేసిన తర్వాత రోడ్డుకి ఇరువైపులా కంపల్సరీ బెడ్స్ వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ కుడిపూడి గంగా భవాని అధ్యక్షత నిర్వహించిన ఈ సందర్భంగా డ్రామా పీడీ అడప వెంకటలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీడీ వసంత మాధవి, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మార్చి 31 తర్వాత ఈ వర్క్స్ ఎట్టి పరిస్థితుల్లో ఫోర్స్ లో ఉండవు. మార్చి 31 కి ఆటోమేటిక్ గా అవి క్లోజ్ అయిపోతాయి. దాని టర్మ్ కూడా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ లోపల మీరు వర్క్ చేసుకొని మార్చి 15 లోపల బిల్స్ అప్లోడ్ చేసుకున్న వాటికి మాత్రమే మేము పేమెంట్స్ వస్తాయి. ఒకవేళ మార్చి 15 లోపల వాళ్ళు కంప్లీట్ చేయలేరు, మేము బిల్లు అప్లోడ్ చేయలేము అనే పరిస్థితులు అయితే వర్కే స్టార్ట్ చేయొద్దు. వర్క్ స్టార్ట్ చేశారు అంటే బిల్లు అప్లోడ్ అవ్వాలి. ఆ పరిస్థితులు ఉంటేనే స్టార్ట్ చేయండి. మరీ హెచ్చరిస్తున్నాం. ఈ పనులు మాత్రం నాణ్యతగా చేయాలి. ఎక్కడ కూడా మీరు లొకేషన్ డీవియేషన్ కానీ క్వాలిటీ లేదు. ఇంకోటి సిమెంట్ రోడ్డు వేసామంటే కంపల్సరీ చుట్టూ 2 వైపులా బెర్న్స్ వేయాలి. బెర్న్స్ వేయకుండా సిమెంట్ రోడ్డు వేయకూడదు. బెర్న్స్ లేకపోతే చాలా అఫెన్స్. అది ఎవరైనా బండి మీద వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళినా పడిపోయినా వాళ్ళు గాయాలు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సిమెంట్ రోడ్డు వేయడం అంటూ జరిగితే కంపల్సరీ బెర్న్స్తో సహా వేయాలి తప్ప బెర్న్స్ లేకుండా సిమెంట్ రోడ్డు అనేది ఉండడానికి వీలు లేదు. దానికి కూడా మీ ఎవరైతే వెండార్స్ ఉన్నారో వాళ్ళని మొబిలైజ్ చేసుకొని చేయించుకోండి. ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ రేపటి నుంచి డిమాండ్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయండి. ఎవరెవరైతే పని అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా పని ఇచ్చి మీ దగ్గర ఉన్న ఆన్గోయింగ్ వర్క్స్ అన్నీ కూడా ఒకటి క్లోజ్ చేసుకుంటూ రండి. ఓకేనా? ఈరోజు ఈ ఆడిట్ ఇంత బాగా జరిపించినందుకు మండల ప్రజలకి అలాగే పత్రికా విలేకరులకి అందరికి కూడా ప్రత్యేక ఈజీఎస్ కానీ పిఆర్ కానీ కలిపి మొత్తము 12,81,87,786 రూపాయలు ఖర్చు పెట్టేవాడి. అందులో ఈజీఎస్ 9,99,00,000, పిఆర్ 2,92,00,000. దీనికి సంబంధించి ఆడిట్ జరగడం జరిగింది. 24-25 ఆడిట్ ఇది. 25-26 అనేది ఇప్పుడు రన్నింగ్ ఇయర్. పథకంలోకి ఎన్ఆర్డిఎస్ పథకం రూపాంతర ఇష్యూస్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే నిరుద్యోగ భృతి. ఇప్పటి వరకు ఈ ఆడిట్లో మీకు నిరుద్యోగ భృతి గురించి మెన్షన్ చేయడం జరిగింది. మనం ఏదైతే ఎక్సెస్ డిమాండ్ ఇచ్చామో ఆ ఎక్సెస్ డిమాండ్ కనుక మనం డిలీట్ చేసుకోలేకపోతే జనరేట్ అవుతుంది అని ఇప్పుడు మనం ఈ ఆడిట్లో మనం సూచనగా చెప్పడం జరిగింది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఏదైతే పనికి వస్తారని సంతకం పెట్టి అనవసరంగా బల్క్ డిమాండ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ పనిలోకి రాకపోతే వాళ్ళకి అనేది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జనరేట్ అయిపోద్ది. అయినప్పుడు ఆ డబ్బులు మనకి సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి బడిగా తయారవుతుంది. అలా పడింది అనుకుంటే దానికి రెస్పాన్సిబుల్ పిఓ కానీ అక్కడ ఉన్న ఎఫ్ఎస్ కానీ టెక్నికల్ అసిస్టెంట్స్ కానీ వాళ్ళు ఉంటారు. వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే పనిలోకి వస్తారన్నారో వాళ్ళకే డిమాండ్ ఇచ్చుకోవాలి. ఒకవేళ వాళ్ళ పనిలోకి రాకపోతే నెక్స్ట్ వీక్ ఆ మస్తర్ క్లోజింగ్ రోజు వాళ్ళ డిమాండ్ డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేయకుండా ఉంచినట్లయితే మాత్రం నిరుద్యోగ భృతి అనేది జనరేట్ అవుతుంది. ఇది ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ గమనించాలి. ప్రతి వారం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని డిమాండ్ ఇవ్వడం, అడిషనల్ డిమాండ్ని డిలీట్ చేసుకోవడం, ఈ 2 చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఆడిట్ ఉందని చెప్పేసి మీరు పనులు ఆపేశారు. ఈ నెల ఓన్లీ 1 వీక్ ఉంది. అలాగే మార్చిలో 4 వీక్స్ ఉన్నాయి ఈ ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్కి. ఇప్పుడు ఏవైతే వర్కులు మీకు ఆన్గోయింగ్ ఉన్నావో అవన్నీ కూడా మార్చి 31 లోపల కంప్లీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మంత్కి మీకు క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, స్పిల్ ఓవర్ వర్క్స్ రావు. మీకు వేస్ట్ పేమెంట్ వర్క్స్ అయినా సరే మెటీరియల్ సీసీ రోడ్లు కానీ సీసీ ఇవి కూడా
ఏ వర్క్స్ కూడా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. నా 31st క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మ్యాక్సిమం మీరు చేసుకోవాల్సింది అటు ఎంసీసీ కానీ డిసిసి కానీ మార్చి 31st అంటే మార్చి 15th కల్లా ఆ వర్క్స్ అన్ని క్లోజ్ చేసుకొని పేమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి. 15th తర్వాత సర్వర్ ఎప్పుడైనా సరే బ్లాక్ చేయొచ్చు. తర్వాత మనకి పేమెంట్ రాకపోతే ఇది నెక్స్ట్ స్కీమ్లో వస్తుందని నమ్మకం లేదు. ముఖ్యంగా పిఆర్ ఇంజనీర్స్ మీకు మేము చాలా చెప్తున్నాము. రోజుకి ₹1 కోటి ఎక్కించిన మీకు టైం కూడా లేదు. చాలా తక్కువ టైం ఉంది. పేమెంట్స్ D28లో కనుక. అందరికీ నమస్కారం అండి. కాకినాడ జిల్లా పిఠాపురం కాన్స్టిట్యున్సీలోని గొల్లపురం మండలంలో ఇవాళ 17th ఆడిట్ ప్రజావేదిక నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం 24-25 సంవత్సరానికి ప్రజావేదిక నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరంలో ఈజీఎస్ పిఆర్ అంటే కన్వర్జెన్సీ ద్వారా మొత్తం 577 పనులు చేయడం జరిగింది. దీంట్లో వేజ్గా 9,61,00,000, అలాగే మెటీరియల్ 3,30,00,000 చేయడం జరిగింది. మొత్తం 12,91,87,786 ఖర్చు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మన ఆడిట్ గత 20 రోజుల నుంచి ఇక్కడ ఆడిట్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ఆడిట్లో మనకి పెద్దగా డీవియేషన్స్ అనేవి ఏమీ లేవు, కానీ అక్కడక్కడ మస్తర్లు, ఏలుముద్రలు, సంతకాలు లేకపోవడం అనేది ఎక్కువ కనిపించింది. అవన్నీ కూడా నెక్స్ట్ టైంకి మనకు ఆ ప్రాబ్లం లేకుండా రెక్టిఫై చేయమని రియల్ ఎస్టేట్లు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఆడిట్ రేపు ఏదైతే మనకి 1వ తారీఖు నుంచి విబీజీ రామ్జీ పథకాల్లోకి ఎలా రూపాంతరం చెందుతున్నాం కాబట్టి ఆ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ని ఆహ్వానం చేసుకొని అన్ని దానికి సంబంధించిన వర్క్స్ కూడా ఐడెంటిఫై చేసుకొని April 1st నుంచి కొత్త పథకంలోకి వెళ్ళడానికి అందరూ సన్నద్ధం కావాలని చెప్పడం జరిగింది. కొత్త పథకాల్లో వేజ్ సీకర్స్కి 100 రోజుల నుంచి 125 రోజులకి పెంచడం జరిగింది. దానికి తగ్గట్టుగా మనం పనులు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చేస్తున్న పనులకి అనుబంధంగా కొత్త పనులు కూడా మనం గుర్తించుకోవాలి. అలాగే కన్వర్జెన్స్ పనులు, ఆల్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ వర్క్స్ అనేవి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడతాయి. అలాగే ప్లాంటేషన్ వర్క్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ 2 వర్క్స్కి మనం దృష్టిలో పెట్టుకొని మంచి మంచి వర్క్స్ ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ పథకంలో చేయాలి. అలాగే ఇప్పుడు ఏవైతే వర్కులు ఆన్గోయింగ్లో జరుగుతూ ఉన్నాయో అవి మా ఎంసీసీ అవి ఉండొచ్చు, డిపిసి అయి ఉండొచ్చు, డిసిసి అయి ఉండొచ్చు. డిసిసిలో వర్కులన్నీ కూడా సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మా February ఎండింగ్ లోపల మనం కంప్లీట్ చేసుకొని March 15th కల్లా బిల్స్ అన్నీ అప్లోడ్ చేసుకోవాలి. March 15 తర్వాత బిల్స్